సాయంకాలం ఆరాధన సమయం మాకు ఇస్తున్నాం. ఈ రీతిగా మీ సరికి రోజు చెప్పడానికి మాకు ఇచ్చిన స్తోత్రాలు అయ్యా. మా గొప్పతనాన్ని కాదు నాయన, తను కేవలం కృపను పెట్టి మాత్రమే. ఎందుకంటే ప్రభావ తనకి ఏ స్థితిలో ఉన్నామంటే కేవలం కృప మాత్రమే నాయన. తనకి స్తోత్రాలు వరకు ఈ నామం కనిపించి ఉన్నాం ప్రభావ. ప్రాముఖ్యంగా మీకు వాక్యం ప్రభావం మేము సమర్పిస్తూ ఉండగా అది మరి మమ్మల్ని ఎంపిక సమర్పిస్తున్నట్టు యేసు క్రీస్తు నామములో ఉన్నాం. సమయంలో చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినగా మనము అన్యోన్య సహవాసం కలవడం ఎందుకు? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. దేవుడితో మాటలు తెలుసుగాక. పరులకు పొందిన మాట దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీ స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో తన ప్రతిజ్ఞ తండ్రి మాకు మాట్లాడడానికి పడుతూ ఉన్న ప్రభావ, మీరు మాట్లాడే దేవుడు ఆయన, తను గద్దించే దేవుడు, సరి చేసే దేవుడు ఆయన. ఎందుకంటే మీరు మాకు తండ్రి అయి ఉన్నారు, మేము మీ పిల్లలు ఉన్నాం, మీరు మాకు భర్త అయి ఉన్నారు, మేము మీకు భార్య అయి ఉన్నాం, మేము హోదు ఉన్నాం ఆయన, మీరు పెళ్లి కుమారుడు అయి ఉన్నారు. మేము సిద్ధపడి ఉన్నటువంటి సమయం ప్రభా, అది స్తోత్రాలు మేము ఎలా జీవించవలసి ఉందో ప్రభా, మేము మాకు మాట్లాడగలుగుతూ ఉన్నాం. కాబట్టి స్తోత్రాలు వచ్చేది. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. కాబట్టి ఈ స్తోత్రాలు ప్రభా మరి సమాజం మీరు ముట్టండి ప్రభా, సమస్తాన్ని మీరు ముట్టండి. మీ స్వాధీనంలో వస్తుంది. మీరు మాత్రమే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితంలో బలపరచండి. నన్ను మమ్మల్ని సరి చేయండి. మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని నిలబెట్టండి. మీరు వాక్యం ద్వారా మాట్లాడి మహిమతో పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువు రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉన్నాం. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, మీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ సాయంకాలం శుభములు గాక. దేవుడు కూడా దీవించును గాక. మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాం. ప్రియులారా, మరి ఈ సమయంలో వాక్యాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆమేన్. 7వ వచనం కనిపిస్తుంది అంటే ప్రియులారా, చదివి రక్తం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆమేన్. ఈ వచనంలో మనకు కనిపించేది ఏంటంటే రక్తం కనబడుతూ ఉన్నది. ఈ రక్తము దేవుని రక్తమై ఉన్నది. అది ప్రభువైన యేసు క్రీస్తు రక్తమై ఉన్నది. చూడండి, బైబిల్ చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం కలవాలని ఎందుమో. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ప్రభుకి మనము గ్రహించవలసింది ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవుని స్తోత్రం. ఆమేన్. ప్రతి పాపం గురించి అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ప్రియులారా, ఎన్ని విషయాలు మాట్లాడుతున్నానంటే ప్రియులారా, ఎందుకంటే పాపము పాప జీవితం అందరూ గతించిపోయింది. ఎటున్నారా? పాప జీవితమై అదంతా గతించిపోయిందని మీరు నమ్ముతున్నారా? వాటిని మనకి సెలవిస్తుంది. కొత్త సంవత్సరం కాకుండా క్రీస్తు నందు కనుక మనం ఉంటే అదంతా కొత్త జీవితమే. ఆమేన్. కొత్త జీవితం రాకముందు మనం ఏం చేయబడాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. ఆమేన్. ఎందుకంటే రక్తం వల్ల ఏం చేస్తుంది? పవిత్రం చేస్తుంది. పవిత్రం అంటే దేని పవిత్రం చేస్తుంది? పాపం తీసివేస్తుంది, పాపం లేకుండా చేస్తుంది. ఆమేన్.
అందుకే వాక్యం చూడండి కదా. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రక్తము ద్వారా కడిగి వేయబడినప్పుడు మనము ఆయన వలె వెలుగులో ఉన్న ప్రకారం జీవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఈ సమయంలో ప్రత్యేకమైన విషయం నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఎటువంటి పాపము ఆరోపించబడని వాడు నిజమైన క్రైస్తవుడు. ఆమేన్. ఎటువంటి పాపము ఆరోపించబడని వాడు నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఆ మాటలో చాలా విషయాలు ఉన్నాయి. ఎటువంటి పాపము కూడా ఆరోపించబడడు అంటే దాని అర్థం ఏంటంటే పాపము ఒకప్పుడు ఉన్నది, కానీ ఈ పాపాన్ని ప్రభువు యేసుక్రీస్తు వారు రక్తం ద్వారా కడిగేశాడు. ఆమేన్. అంటున్నారా? మరి రక్తము ద్వారా పాపం కడిగివేయబడినప్పుడు పాపం మనకి కనబడదు. అర్థమవుతుందా? హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగివేయబడిన తర్వాత పాపం అక్కడ లేదు. అర్థమవుతుందా కదా? అవునండి, పాపం లేదు. పాపం అంటే అవిశ్వాసం. అవిశ్వాసం ఏం చేస్తుంది? వాక్యం నమ్మకుండా చేస్తుంది. అవిశ్వాసం ఏం చేస్తుందంటే వాక్య ప్రకారంగా జీవించకుండా చేస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? వాక్య ప్రకారం నడిపిస్తుంది. విశ్వాసంతో క్రియలు ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా గమనించండి, ఎందుకంటే ఒక నిజమైన క్రైస్తవుడు, జాగ్రత్త చేసుకోండి, మామూలు క్రైస్తవుడు కాదండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమిటంటే నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు చెప్పబడుతున్నప్పుడు నిజానికి అగెన్స్ట్ ఏంటిది? ఆపోజిట్ ఏంటిది? అబద్ధం. హల్లెలూయా. నిజమునికి ఆపోజిట్ అబద్ధం. అబద్ధం క్రైస్తవుడు కాదు. అబద్ధం అనేది, అబద్ధ క్రైస్తవ జీవితం అనేది ఎక్కడ పోయిందంటే యేసుక్రీస్తు రక్తంలోనే పోయింది. ఆమేన్. అంటున్నారా? హల్లెలూయా. అబద్ధ పాప జీవితము, పాప జీవితం అంతా కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారానే కడిగివేయబడింది. అప్పుడు ఏం చేయబడుతున్నాం? పాపము లేని వారిగా చేయబడుతున్నాం. అందుకే చూడండి, ఎటువంటి పాపము ఆరోపించబడదు. అర్థమవుతుందా మీకు? ఎటువంటి పాపము ఆరోపించబడకుండా నిజమైన క్రైస్తవుడు ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు మాట పెట్టారు. ఏమంటారంటే ప్రభు చింత పాపము ఆరోపించబడని వాడు దేవుడు అంటాడు. ఆమేన్. ఆరోపించబడని వాడు వింటున్నారా? రోమా పత్రికలో మాట్లాడు చూడండి. రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒక మాట చూద్దాం. రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆమేన్. అర్థమవుతుందా? ఎవరి చేత? ప్రభువు చేత, దేవుడి చేత. ఏమని ఎంచబడాలి? మనము నిర్దోషి అని ఎంచబడాలి. నిర్దోషి అంటే ఏంటి? దోషం లేనివాడు, దోషం లేనివాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా చూడండి, దోషం లేనివాడు ధన్యుడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో ఎన్నో దోషాలు ఉన్నాయి కదా. ఇది చూడండి. ఆమేన్. మన జీవితాల్లో దోషం పోవాలనే కదా దేవుడు రక్తం ఉన్నది. అక్కడ పాపం పోవాలని దేవుడు రక్తం ఉంది. హల్లెలూయా. దేవుడి రక్తము ద్వారానే పాపం కడిగివేయబడుతుందని ప్రభువు యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కార్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా అర్థం చేసుకున్నారా? దేవుడి రక్తం ఎందుకోసం దేవుడు మన కోసము చిందించాడు? మనము పరిశుద్ధంగా చేయబడాలని, నిర్దోషిగా ఉండాలని. ఆమేన్. అందుకనే దేవుడు వాక్యం రీతి సెలవిస్తుంది, ప్రభువు చేత నిర్దోషి ఎంచబడాలి.
రక్షించబడాలి. ఏ చూసినా కానీ ఆ వ్యక్తి ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. ఏ కోణంలో చూసినా కానీ ఒక తీరు కాదు, ఒక మాట తీరు చూడండి, లేకపోతే నడక తీరు చూడండి, తర్వాత చూడండి ప్రవర్తన తీరు చూడండి, ప్రతి విషయంలో కూడా అతను నిర్దోషంగా ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? లోపల విషయంలో కూడా చూడండి అతని జీవితంలో నిర్దోషంగా ఉంటుంది. నిర్దోషం అంటే దోషం లేని రీతిగా జీవిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు గాక. దేవుని పిల్లారా గమనించండి. ఎందుకంటే పిల్లారా అతను గొర్రెపిల్ల రక్తంలో కడిగిబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు గాక. ఇది ఊహాత్మకు సంబంధించిన విషయాలు కాదు. మీరు అనుకోవచ్చు, మీకు అర్థమైతే ఇట్లా అనుకోరు. అర్థం కాకపోతేనే ఊహ కావచ్చు, అట్లా జరుగుతుందో లేదో నాకు తెలియదు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు వాక్యం ఊహా సంబంధమైనది కాదు. ఆమేన్. అది దేవుడు పలికిన మాట ఉన్నది. హల్లెలూయా. అది విశ్వాసంతో కూడుకుని ఉన్నది. దేవుడికి స్తోత్రం. అందుకనే గొర్రెపిల్ల రక్తంలో ఎప్పుడైతే నీవు కడగబడుతున్నావో, ఆమేన్, చూడండి అప్పుడు ఏమవుతుందంటే పాపము సంపూర్తిగా కడిగివేయబడుతుంది. సంపూర్తిగా పాపం కడిగివేయబడిన తర్వాత అప్పుడు ఎట్లా అంటే నీ మీద నీపై ఏ పాపము ఆరోపించబడదు. ఆమేన్. హల్లెలూయా. నీలో ఇంకా పాపం ఆరోపించబడుతుందంటే కారణం ఏంటంటే నువ్వు ఇంకా కంప్లీట్ గా దేవుడి రక్తంలో కడగబడలే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టారా చూడండి. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం అంటే లోకం కింద లేదు, మనము ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నాం. ఎందుకంటే రక్తమే కదా మనకు ప్రాణమై ఉన్నది, రక్తమే మనకు జీవమై ఉన్నది, రక్తమే మనకు పరిశుద్ధత ఇచ్చింది, రక్తమే మనకి పరిపూర్ణమైన ప్రత్యేకమైన జీవితం ఇచ్చింది. ఎందుకంటే రక్తము ద్వారానే మన పాపమంతా కడిగివేయబడింది. పాపమంతా కడిగివేయబడిన తర్వాత మనలో పాపం అనేది లేదు. హల్లెలూయా. ఎటువంటి పాపం పోతాడు జాగ్రత్తండి. ఎటువంటి పాపము ఆరోపించబడని వాడే నిజమైన క్రైస్తవుడు అన్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఎటువంటి పాపం అంటే ఎన్నో పాపాలు ఉన్నాయి కదా. మాటలో పాపం ఉంటుంది, ప్రతి విషయంలో చూపులో పాపం ఉంటుంది, ఆలోచనలో పాపం ఉంటుంది కదా, ఊహించడంలో పాపం ఉంటుంది. నిజమేనా? కనుక ప్రతి దానిలో పాపం ఉంటుంది. కానీ చూడండి నిజమైన క్రైస్తవం లోపల ఆరోపణే లేదు, ఇతరుల పాపం ఉన్నది ఆరోపించేది లేదు. అంటే అర్థం ఏంటంటే అతను నిర్దోషిగా చేయబడి ఉన్నాడు. చూడండి పిల్లరా, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా రక్తం కిందనే మనం చూస్తాడు. వింటున్నారా? ఎందుకంటే మనం పవిత్రం చేయబడిన సంగతి మాత్రమే దేవుడు తెలుసు. మనం కడగబడిన వారిగానే దేవుడు చూస్తాడు. దేవుడు అదే కోరుతాడు, పరిశుద్ధులను ఆయన మాత్రమే కావాలని కోరుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా జగత్తు పునాది లేబడికి ముందే ఖచ్చితంగా నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడినట్లయితే నువ్వు ఖచ్చితంగా గొర్రెపిల్ల రక్తం ద్వారా కడిగి వేయబడిన పాపం లేని జీవితం కలిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగు గాక. పిల్లరా అర్థమవుతుందా? ఆమేన్. చూడండి ఒక నిజమైన క్రైస్తవుడు హఠాత్తుగా రహస్యంగా సంఘం వెళ్ళిపోతా అనే మెసేజ్లో ప్రవక్త నుండి ఒక నిజమైన క్రైస్తవుడు లోకం ఏమి చెప్పినా కానీ ఏమాత్రం పట్టించుకోడు. ఆమేన్. లోకం త్రోసివేయబడే స్థితికి వచ్చినా కానీ లోకం అనేది పట్టించుకోడు. ఆమేన్. అతడు సాత్వికమైన జీవితం కలిగి ఉంటాడు. బైబిల్ చెప్తున్నది సాత్వికులు ధన్యులని. ఆమేన్. వారు సాత్వికాన్ని గ్రహించుకుంటారు. ఆమేన్. చూడండి అతని జీవితంలో ఎటువంటి వ్యత్యాసం అనేది ఉండదు. కేవలం
అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తున్నది క్రైస్తవుడు అంటే క్రీస్తు మార్గం. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా చూడండి, రూపాంతరపరచు శక్తి అనే వర్తమానంలో దేవుడు అంటాడు, చూడండి, ఒక నిజమైన స్వచ్ఛమైన మరల జన్మించిన క్రైస్తవుడు అతనిని దేనితో నైనా మీరు శోధించవచ్చు. ఆమేన్. అయినప్పటికీ అతను నిజమైన క్రైస్తవునిగానే జీవిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? మీరు దేనితో శోధించండి, కానీ అతను ఎక్కడ ఉంటాడంటే నిజమైన క్రైస్తవునిగానే ఉంటాడు. ఆమేన్. చూడండి, ఎందుకంటే ఒక నిజమైన క్రైస్తవురాన్ని మీరు ఆ విధంగా శోధించండి, అయినప్పటికీ ఆమె నిజమైన క్రైస్తవురాలుగానే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎట్టున్నాడా? మామూలు విషయాలు కాదండి, మామూలు విషయాలు కాదు, నకిలీ క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన క్రీస్తుని వెంబడించే వారి గురించి మాట్లాడుతున్నాడు. నిజమైన వాక్య మార్గం నడిచే వారి గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు పెట్టాడు చూడండి, ఎందుకంటే మన పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడినట్లయితే మనం ఎట్లా ఉంటామంటే ఏ పాపం కూడా లేకుండా మనం జీవిస్తాం. ఆమేన్. చూడండి, మరి నిజంగా మనం నూతన జన్మ పొందుకున్న తర్వాత కూడా ఎన్నోసార్లు అబద్ధాలు అంటాం. ఒకటి చెప్పి ఒకటి చేస్తామండి. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైనది కాదు. నిజమేనా? ఆమేన్. దేవునికి ఇష్టమైనది కాదండి. ఎందుకంటే ఈ పాపము యేసుక్రీస్తు రక్తంలో కడిగివేయబడింది కదా. నువ్వు అబద్ధం ఎందుకు ఆడతావు? నువ్వు మోసం ఎందుకు చేస్తావు? ఇదంతా కూడా కడిగివేయబడింది కదా. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు? అబద్ధాలు మాట్లాడవు, మోసకరమైన జీవితం నీ లోపల ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే లోకములో నువ్వు ఎట్లా ఉన్నావు అంటే నిజమైన క్రైస్తవునిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం గాక. చూడండి పిల్లరా, అయితే నిజమైన క్రైస్తవుని జీవితంలో ఎటువంటి అపవిత్రమైన అలవాటు ఉండదు. అపవిత్రమైన అలవాటు అంటే మీకు తెలుసు కదా, అపవిత్రమైన లోకమంతా అపవిత్రమే. నిజమేనా? లోకమంతా అపవిత్రమే కదా. అపవిత్రమైనదే లోకం ఎంత అపవిత్రమైన పర్వాలేదు, మనకి సంబంధం లేదండి. మనం ఎవరిని ఏమైనా అంటే నిజమైన క్రీస్తు మార్గంలో క్రీస్తు బిడ్డగా జీవించే వారిగా ఉన్నాం. కనుక లోకంతో మనకి ఏమాత్రం సంబంధం లేకుండా మనం తెలుస్తాం. బైబిల్ చెప్తున్నది లోకంలో మీరు ఉంటారు, కానీ ఈ లోకంలో కాదు. నిజమేనా? చాలా రోజులు మీరు వెళ్ళండి, పోయి మాట్లాడి తెలుసండి అనుకోకండి. మీరు లోకంలో ఉంటారు, కానీ లోకంతో మీకు సంబంధం లేని వారిగా జీవిస్తారు. లోకంతో సంబంధం లేని వారిగా జీవిస్తున్నారంటే మరి ఎవరితో సంబంధం కలిగి ఉంటారు? దేవుడితో మాత్రమే సంబంధం కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని చూడండి పిల్లరా, పాప పరిహారం బలిగా మన బలి మన కోసం ఆయన తను బలిగా సమర్పిస్తున్నాడు. దేవుడు దేవుడే. నిజమేనా? హల్లెలూయా. చూడండి పిల్లరా, మనం ఈ 10 సంవత్సరాల నుంచి ఒకసారి ఆలోచించుకుంటాం పిల్లరా. వేద దర్శనం అనేది మనం ఆలోచిస్తాం, వెనక చూడొద్దని, ఎందుకంటే పాతవి గతించదని. నిజమేనా? హల్లెలూయా. పాతవి గతించను మరి సమస్తము కొత్త వాయని మనకు తెలుసు. నువ్వు చాలాసార్లు వాక్యం వినవచ్చు, కానీ అది కాదు మనం ఇక్కడ ఆలోచించేది. నువ్వు నిజమైన క్రైస్తవునిగా నీవు ఉన్నావనే సంగతులు మర్చిపోకు. ఎందుకంటే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదా లేదా తెలుసుకో. ఆమేన్. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి కనుక ఉన్నట్లయితే నీలో నీ మీద నీ జీవితంలో ఏ పాపము కూడా ఆరోపించబడదు. ఆమేన్. ఎవరు కూడా నేను పాపిగా చూడరు. దేవునికి స్తోత్రం. ఎట్లా చూస్తారండి? పరిశుద్ధినిగా పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డగా చూస్తారు.
అటువంటి జీవితంలో కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి పిల్లరా, గమనించండి. అతని కొరకు నేను అంగీకరించదును అనే మెసేజ్లో ప్రవక్త అంటాడు. యోబు గురించి మీరు ఆలోచించండి. యోబు ఏ పాపము చేయలేదు. యోబు ఏ పాపము చేయలేదు. అతను ఎరిగి ఉన్నాడు, నేను పాపం చేయలేదని యోబు ఎరిగి ఉన్నాడు. ఎవరికి స్తోత్రం. చూడండి, ఏ పాపము యోబు మీద ఆరోపించబడలేదు. ఆమేన్. విన్నారా? ఏ పాపం ఆరోపించబడలేదండి. అంటే ఆయన ఎట్లా జీవించాడంటే ఒక నిజమైన క్రైస్తవుడు జీవించాడు. అందుకే ప్రవక్త అంటాడు, మీరు యోబును మాదిరిగా తీసుకోమని చెప్తాడు ఆయన. వింటున్నారా? హల్లెలూయా. చూడండి పిల్లరా, పాపము చేయకుండా జీవించే వారికి చాలా పరీక్షలు ఉన్నాయి. నాకు తెలుసు. యోబు జీవితంలో ఏ పాపం లేకుండా జీవిస్తున్నాడు యోబు, కానీ జీవితం అంతా పరీక్షలే. ఎన్ని శోధనలు, ఎన్ని పరీక్షలు యోబు జీవితంలో ఎవరు పెట్టాడు. చూడండి, అన్ని శోధనలు వచ్చినాయి, కానీ యోబు ఎలా ఉన్నాడంటే ఏ పాపము లేకుండానే జీవించాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఎవరు అని మీరు చెప్పెదరు అనే మెసేజ్లో పోతుంటాడు. పిల్లలు, ఒక నిజమైన అసలైన క్రైస్తవుడు కేవలము వాక్యం చెప్పిన దాన్నే విను, వాక్యం చెప్పిన దాన్నే చేయను. అంటే దేవుడు చెప్పిందే వింటాడు, దేవుడు చెప్పింది మాత్రమే చేస్తాడు. ఆమేన్. అంటే కొంత సంబంధం లేదండి. ఒక వ్యక్తి చెప్పింది వినడం కాదు, దేవుడు ఏమి చెప్తున్నాడో అది మాత్రమే వింటాడు, దేవుడు ఏమి చేయమని చెప్తున్నాడో అది మాత్రమే చేస్తాడు. అందుకనే ఈ రీతిగా చేసినప్పుడు అతని మీద ఏ పాపం ఆరోపించబడదు. రెండు రకాలు జీవితం జీవిస్తున్నావు అనుకో, ఒకవైపు దేవుని వాక్యం వింటున్నావు, ఒకవైపు ఇంకా లోకంలో కలిసిపోతున్నావు. రెండు రకాల జీవితం నీకుంటే నీ నీ మాదిరి ఎట్లా ఉంటుంది? నీ ఆరోపణ నీకు ఎన్ని ఆరోపణలు వస్తాయి? నీ జీవితంలో చాలా ఆరోపణలు వస్తాయి కదా. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుని కాదు, నిజమైన క్రైస్తవురాలు కూడా కాదు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుల మీద ఆరోపణ ఉండొద్దు. అందుకే కీర్తన అనే చెప్తుంది కదా, బైబిల్ అంతా చెప్తున్నది, నిర్దోషమేమా దోషం లేని వాడిగా ఉండాలని. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, మనం ఎంత తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా కానీ మనం తప్పించుకోలేమండి. నేను మంచి జీవిస్తున్నాను నువ్వు చెప్పుకోవచ్చు, నువ్వు చెప్పుకోవడానికి మాత్రం మన మంచి జీవితం కాదు. కరెక్ట్గా నీ పేరు మరి దేవుని గ్రంథంలో గొర్రెపిల్ల జీవితంలో రాయబడి ఉన్నట్లయితే నిజంగా రాయబడిన ప్రకారంగానే నువ్వు పాపం లేని వాడిగా జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి స్తోత్రం కలుగుగాక. పిల్లట గమనించండి, ఎందుకంటే మోషేను గురించిన బోధన అనే మెసేజ్లో ఒక మాట్లాడుతూ చూడండి. మీరు ఒక నిజమైన వేషధారణ చూసినప్పుడు ఒక నిజమైన క్రైస్తవ జీవితం జీవించు చున్నాడని చెప్పుకుంటాడు. ఒక నిజమైన వేషధారణ చూస్తున్నట్ట అతను ఏం చెప్పుకుంటాడంటే వేషధారి, నిజమైన క్రైస్తవుని నేనే చెప్పుకుంటాడు. వింటున్నారా? అసలు నేనే లేదు జీవితం. నా అర్థం ఏంటంటే నిజమైన క్రైస్తవ జీవితం లేదు, కానీ ఆయన ఏం చేస్తాడు వేషధారంటే నిజమైన క్రైస్తవుడి జీవితం నేనే జీవిస్తానని చెప్పుకుంటాడు. వింటున్నారా? చూడండి, కనుక ఇది ఏంటంటే అది వినోదమైన జీవితం, అంటే అది సాధారణ జీవితం జీవిస్తూ
చేత ఆరోపించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. మరి పాపము అనేది మన మీద ఏ ఆరోపణ లేకుండా ఉండాలి మన జీవితంలో. అర్థమవుతుందా? ఇతను ఇట్లా ఉన్నాడండి, ఇతనికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు నమ్ముకొని జీవితం సరిగా లేదని ఆరోపణ కాదా? ఇతను సరిగా లేడండి, ఇంకా లోకంతో పొత్తులు పెట్టుకొని జీవిస్తున్నాడు, లోకప్రతిని క్రియలు ఉన్నాయి అని ఒక ఆరోపణ. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావంటే దేవునికి ప్రథమ స్థానం వేయట్లేదు, అది ఆరోపణే. దేవుని భక్తి ఏమన్నాడండి? మొదటి స్థానము నీవు తీసుకోమని చెప్పలేదు ఆయన. మొదటి స్థానం దేవుడికి మాత్రమే ఇయ్యి. ఆమేన్. అవునండి, దేవుడికి మొదటి స్థానం అని చెప్పింది. మొదటి స్థానమే ఆయన మాటకి, ఆయన మాట ప్రకారం జీవించు. ఆమేన్. చూడండి, విశ్వాసంలో మోషే అనే వస్త్రత్నంలో పోతున్నాడు. మీరు గమనించండి, ఒక నిజమైన క్రైస్తవుడు కన్నులెత్తి దేవుడి వాగ్దానం వైపు చూసి బ్రతుకుతాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎటువైపు చూస్తారంటండి? దేవుడిని మాట వైపు చూస్తే బ్రతుకుతాడు. హల్లెలూయా. ఎక్కడికి మన బ్రతుకుతున్నాం? ఎటు చూస్తున్నాం చెప్పండి? ఇటు చూడండి. మన బ్రతుకు ఎక్కడ ఉన్నదండి? ఎటు చూసి బ్రతుకుతున్నా? జీవితం ఎటువైపు చూస్తున్నా? రోజు ఎటువైపు చూసి బ్రతుకుతున్నాం? ఇన్ని సంవత్సరాలు అవుతుంది. నిజంగా యాక్చువల్గా నీ జీవితము దేవునికి ఇచ్చి వేస్తే ఇంకా ఇవ్వట్లేదు. మన జీవితంలో దేవుడికి సమర్పించుకోలేదండి. సమర్పించుకుంటే ఈ పని మనం చేయగలుగుతాం. దేవునికి ఇవ్వకుండా ఎలా దేవుని చూసి బ్రతుకుతాం? బ్రతకలేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. ఎందుకంటే కన్నులెత్తి క్రీస్తు వైపు చూసి బ్రతుకుతారు. ఎవరు? అబద్ధ క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవులే. ఆమేన్. దేవుని చూసి బ్రతుకున్నప్పుడు పాపమని ఆరోపించబడదు. అతను నమ్ముతాడు, నా పేరు జగత్తు పునాది వేయబడకముందే గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నదని. గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు ఉంటే ఎట్లా జీవిస్తామండి? గొర్రెపిల్లకు తగినట్టుగా జీవిస్తావు. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడికి తగినట్టుగా జీవిస్తావు. దేవుడు చెప్పిందే చేస్తావు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటావు. పాపము అనేది నీకు ఆరోపించబడదు. అవిశ్వాసిని ఏమాత్రం నువ్వు కావు, కేవలం విశ్వాసమే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పాపం ఆరోపించాలంటే ఉదయం నుంచి రాత్రి మనం పడుకునే వరకు కూడా ఎన్ని మాటలు ఉంటాయండి కదా. లోకంతో మాట్లాడతాం, మనుషులతో మాట్లాడతాం, ఏదో మాట్లాడతాం, పనికిరాని మాటలు మాట్లాడతాం, ఆడే మాటలు మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడతాం, మళ్ళీ దేవుని బిడ్డలు అనుకుంటాం, ఇవి చేస్తూనే ఉంటాం. ఇవన్నీ ఆరోపణలు కాదు. ప్రతి మాట కూడా మరి దేవుడు చూడాలి. దేవుడు అన్ని మాటలు చూస్తాడు. మాటలు కూడా తప్పున్నది. విశాలమైన మాటలు మాట్లాడి తప్పంటాడు. వాక్యం సెలవిస్తుంది. సరేనా? కనుక చూడండి, దోషం లేకుండా బైబిల్ చెప్తుంది కదా. మామూలు క్రైస్తవులు పేరు మాత్రమే క్రైస్తవులు మనకు కాదు. మనం ఏమై ఉండాలి? బ్రతికితే ఎటువంటి జీవితం బతకాలి? నామకారమైన జీవితం బతుకుడు కాదు, వేషధారణ బతకడం కాదు, అవిశ్వాసంగా బతకడం కాదు. నిజమైన క్రైస్తవులుగా బతకాలి. నిజమైన క్రైస్తవులుగా బతికినప్పుడు బతికేలా ఉంటుందంటే ఎటువంటి పాపము ఆరోపించబడకుండా ఉజ్జరించాలి. ఎందుకు ఆరోపించబడకుండా, పాపం ఆరోపించబడకుండా జీవించాలంటే మనం నమ్ముకున్న దేవుడు పాపం లేనివాడు. ఆమేన్. చాలా చేసిన దేవుడు ఆయన. నాలో దోషం
పాపం ఉన్నదని మీలో ఎవరైనా చాలా చేయగలుగుతారన్నాడు ఆయన. అటువంటి దేవుని యొక్క బిడ్డలు మనం. అటువంటి క్రీస్తు రక్తము ద్వారా పాపము కడిగి వేసుకునే వాళ్ళము, పరిశుద్ధులము కదా. మరి ఆయన పిల్లలమైతే ఆయన లక్షణాన్ని మనం కలిగి ఉండాలి కదా. ఆయన కూడా మనం కూడా కాదు కదా. ఆయనే మనమే ఆయన. దేవుని శక్తి, దేవుని ఆత్మ మనం ఉన్నప్పుడు అదే పనులు మనం చేస్తాం. అంటే ఆయన వారిని మనం జీవిస్తాం. పాపం లేదు వారినే ఉండమని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. సాయంకాలం పంపిస్తాను పిల్లలు మాట చెప్తారు. ప్రవక్త విషయాలు నేను చాలా చెప్తున్నాను, మీరు మర్చిపోకండి, మీరు రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ ఇది. రాసుకోండి, ఇంటి పైన చదువుకోవచ్చు. నా ప్రవక్త ఏం చెప్పారు ఈ విషయంలో అనే విషయాలు మీరు మర్చిపోకుండా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇంటి పైన మర్చిపోతారు. లేకపోతే నోట్బుక్స్ తీసుకోండి. ఇప్పటి నుంచైనా నేను ఈ రోజు నుంచైనా నోట్బుక్స్ రాసుకోండి. మళ్ళీ తర్వాత మెమో వేసుకోవాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, నీ జీవితము స్వార్థము తగినట్టు ఉన్నదా అనే మెసేజ్లో ఎవరు పంపుతున్నటువంటి జాగ్రత్తనండి. ఏమంటారంటే, నీవు వీధిలో వెళ్తున్నప్పుడు నిన్ను చూసిన వారు ఇట్లా అంటారు, ఏమని? ఇదిగో క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి. ఆమె చెప్తారా? వాళ్ళు ఏమంటారట? అసలు క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి అని వారు చెప్పినట్టు జీవితం ఉండాలి. ఆమె అసలు ఇలా ఉండాలి, ఇతరే నిజమైన క్రైస్తవుడు వాళ్ళు చెప్తారట. ఎక్కడ? వీధులలో. ఎట్టున్నారండి? మీ ఇంటికాడ మీ పక్కన వీధులు ఉన్నాయా లేదా? మరి ఆ వీధులలో మిమ్మల్ని గురించి వాళ్ళు ఏం చెప్పాలా? చుట్టుపక్కల క్రైస్తవుడు అంటే ఎక్కడ లేదండి, మరి దేవుడు పెట్టండి ఇట్లా ఎక్కడ లేదు, వీళ్ళలోనే చూస్తున్నా అని చెప్పగలిగే జీవితం ఉండాలి. చూడండి, అది ప్రవక్త అంటున్నాడు. చూడండి, ఇదిగో క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, అతను నిజమైన క్రైస్తవుడు అండి అని వాళ్ళు చెప్పుకుంటారండి. దేవుడి స్తోత్రం. ఇంకా దేవుడు అతని జీవితంలో ఉన్నాడు అని మేము నమ్ముతున్నామంటారు. మేము నిజంగా దేవుడు అతని జీవితంలో, ఆమె జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఒక బ్రదర్ గురించి చెప్తారు, పురుషుడి గురించి చెప్తే ఇంకా ఒక మాట చెప్తారు. బాగుంటా స్త్రీ గురించి చెప్తాడు, ఒక భక్తురాలు గురించి చెప్తారు. చూడండి, ఒక వాక్యం నమ్ముకున్నటువంటి సహోదరుడు యొక్క స్త్రీ గురించి చెప్తారు. ఆమె నిజమైన క్రైస్తవ స్త్రీ. చూడండి, ఆమె వీధిలో వెళ్తున్నప్పుడు నిజమైన క్రైస్తవురాలు ఎక్కవచ్చు లేదు, ఈమె నిజమైన క్రైస్తవురాలు అని చెప్పుకున్నట్టుగా ఆమె జీవిస్తుంది. హల్లెలూయా. నిజమైన క్రైస్తవురాలు కదా. నోరు తెలిస్తేనే మనం ఏం చేస్తామండి? ఏ మాట మాట్లాడతాం? పరికరాన్ని మాట్లాడలేదు, కానీ వేరే చెప్తున్నది మీ నోరు తెలిసి ఏం మాట్లాడుకోవాలి? ఈ సంభాషణ ఏమై ఉండాలి? వాక్యమే ఉండాలి. ఎల్లప్పుడూ మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు అంటే దేవుని సంతోషమైనది. ఉప్పు అంటే దేవుడు వాక్యం చేసే సంతోషం. ఉప్పు సారం కలిగి ఉంది. హల్లెలూయా. అటువంటి సంభాషణ కలిగి ఉండాలి కదా. వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఆయన గురించి, ఈయన గురించి, ఏమి గురించి, ఆమె గురించి కాదు మాట్లాడేది. ఇవాళ దేవుడు ఒప్పుకోడు. నువ్వు మాట్లాడేదానికి ఎక్కువ. హల్లెలూయా. అధికారం మనకు అవసరం. అది పాపం ఆరోపించబడుతుంది. కనుక పాపం ఆరోపించబడకుండా మన గురించి మనం గొప్ప చెప్పుకోవద్దు కదా. మన గురించి ఇతరులు చెప్పాలా? నిజంగా దేవుడు బిడ్డని, నేనే దేవుడు బిడ్డనండి నువ్వు చెప్పుకోవడం కాదు. నీ గురించి ఇంకోటి చెప్పాలా? నిజమేనా? హల్లెలూయా. నీ గురించి ఇంకోటి సాక్ష్యం చెప్పాలి. ఈయనండి నేను చూస్తున్నా, చాలాసార్లు చూస్తున్నా, మార్పు లేదని, నిజంగా ఎట్లా ఉన్నాడు, గట్లే ఉన్నాడు అని చెప్పొద్దు. ఇతరులు ఈ లోపల చాలా మార్పు ఉన్నదండి. నేను దేవుని బిడ్డ ఎవరు కాదు, వీళ్ళనే అనుకుంటారు. వీళ్ళే దేవుని బిడ్డలని చెప్పి ఇతరుల జీవితం ఉండాలి. అంటున్నాడా? అవునండి, దేవుని బిడ్డ చూడండి. ఎందుకంటే పాపం ఆరోపించబడకుండా ఉండాలి. ఎందుకంటే మనం గొర్రె పిల్ల క్రీస్తు రక్తంలో కడుగుబడి జీవితుంది.
కడిగబడిన జీవితం ఇది. రక్తంలో కడుగబడిన జీవితం, మన పాపములని కడిగివేయబడిన జీవితము, పాపములు లేని జీవితం అయితే. కడిగివేయబడితే ఏదండి? పాపం అనే మార్గాలు ఉన్నాయి, పాపం అనే జీవితం ఉన్నది, మోసం అనే జీవితం ఉన్నది, అబద్ధమైన జీవితం ఉన్నది. ఇవన్నీ కూడా రక్తంలో కడిగేస్తున్నారు. ఇక లేదు, ఏమీ లేదు. అప్పుడు దేవుడు ఇష్టపడే జీవితం ఇంకా పేరారా సాయంత్రం పంపిస్తుంది. అబ్రహాము ఉన్నాడు బైబిల్లో. చూడలేదా? అబ్రహాము విశ్వాసం తండ్రిగా పిలువబడ్డాడు. ఆమె విశ్వాసం ద్వారా మోషే అనే వర్తమానంలో అబ్రహాము చూడండి వాగ్దానం వైపే చూసి జీవించాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిజమే కదా? నిజమేనా? ఏమని వాగ్దానం చేస్తున్నాడు? లోకంలో జరగని జరుగుతుందని చెప్పాడు ఆయన. లోకము నమ్మని చెప్పాడు ఆయన. వారు నమ్మినారా లేదా? అబ్రహాము నమ్మినారా లేదా? నమ్మాడు. ఆ వాగ్దానం మీదనే వేచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు. అది పొందుకునేదాకా వేచి ఉన్నాడు. చూడండి, అది విశ్వాసం, అది కనిపెట్టుకోవడం, అది నిజమైన క్రైస్తవ జీవితం. ఎందుకంటే దేవుని మాట మీద నమ్మకం కలిగి ఉన్నవారే దేవుడు చెప్పింది చేస్తారు. నమ్మకం లేనివాడు చేయడు. అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్పాడో అది చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఏం చెప్పాడో, ఏ విషయంలో చెప్పాడో, ఎందుకు చెప్తున్నాడు, ఆయన ఎవరైనా ఉన్నారు, ఆయన లేకపోతే నువ్వేమంటావు, ఆయన లేకపోతే నువ్వు బతుకుతావా, దేవుడు లేకపోతే నువ్వు బతుకుతావా? ఎవరు బతకలేరండి. మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన బట్టి, ఆయన కుటుంబడి బ్రతుకుతున్నాం, నిలబడుతున్నాం, మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, చలిస్తున్నాం అంటే కేవలం దేవుడి కుటుంబం బట్టి. అందుకే పిల్లలు చూడండి, మనము దేవుని వాగ్దానం చూసి బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక అన్నింటి మీద జయం కలిగి ఉన్నాడు. చూడండి, ఎవరేమన్నా దాన్ని పట్టించుకోలేదు, దేవుడు మాటనే పట్టించుకున్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఎవరు ఏమన్నా ఎవరి మాట పట్టించుకోలేదు అబ్రహాం. దేవుడు వైపే చూస్తూ, దేవుడు చెప్పిందే చేస్తూ, కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. అది లోకానికి అసంభవం కావచ్చు, కానీ దేవుడికి సంభవమే. దేవుడికి అసలు తెలియలేదు. విశ్వాసం కలిగి ఉండడం అంటే అదే నిజమైన క్రైస్తవులు చేయవలసిన పని. అది అందుకే చూడండి, అబ్రహాం ఏ రీతినైతే వాగ్దానంపై ఎదురు చూసి వాగ్దానం పొందుతున్నాడు, అదే రీతిగా నిజమైన క్రైస్తవుడు ఈ రోజు కన్నులెత్తి క్రీస్తు యొక్క వాగ్దానం వైపు చూస్తాడు. అవునండి, నిజమైన క్రైస్తవుడు ఎదురు చూస్తున్నట్టు క్రీస్తు యొక్క వాగ్దానం చూసి బతుకుతాడు. మన జీవితం ఎక్కడ ఉంది? ఎట్లా నీ జీవితం సమర్పించి దేవుడు బిడ్డ వస్తున్నానండి, పోతున్నాను కాదండి, అది సరైన జీవితం కాదండి. దేవుడు వేసుకుని దేవుడికి ఇష్టపడే జీవితం కావాలి. దేవుడు చెప్పిన మాటలు నడువు, దేవుడు వాక్యం వైపు చూడు, దేవుడు వాక్యం వైపు చూడు అని చెప్పింది చెయ్యి. ఈ పరిస్థితి ఎట్లా పర్వాలేదండి, ఆయన మాట మీద నిలబడు. చూడండి, అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. కానీ చూడండి, అందుకనే మనుషుల వాగ్దానం మనం నమ్మద్దండి కదా. రోజుకు వాగ్దానం చేస్తారు మనుషులు, బట్టి కదా సరిగ్గా మాట్లాడాలి. కానీ దేవుడి మాట మాత్రం నిలబడండి. దేవుడు మాట తప్పని వాడు ఆయన. దేవుడు ఏ వాగ్దానం చేస్తున్నాడో నెరవేర్చేది వాడు ఆయన. ఏ మాట చెప్పినా తప్పని నెరవేర్చేవాడు దేవుడు. చూడండి, నమ్మకమైన వాడు ఆయన కదా. అవునా కదా? మనము ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఆ పరిస్థితులు మనం జీవించేది కూడా ఆయన. పరిస్థితుల వైపు చూడకుండా మనం ఏం చేయాలి? దేవుని మాట వైపు చూసి బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు పెట్టాడు, గమనించండి.
నేనేలా జయించగలను అనే వర్తమాన పౌరులు సంప్రదించుకుంటారు కదా. ప్రతి ఒక్క కార్యాన్ని జయించగలిగిన విశ్వాసం కలిగి ఉంటాడు నిజమైన క్రైస్తవుడు. ఆమేన్. ప్రతి దాన్ని జయించే శక్తి కలిగి ఉంటాడు నిజమైన క్రైస్తవుడు. విన్నారా? హల్లెలూయా. ఎందుకంటే జయించగలుగుతున్నాం అంటే దేన్ని బట్టి, ఏం కలిగి జయించగలుగుతాం? దేవుని మాట బట్టే. నిజమేనా? అందుకని సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సాతాను ఎలా జయించాడు యేసు ప్రభు గారు? ఎలా? దేని బట్టి? ఇలా రాయబడి అన్నాడు. నిజమేనా? సాధారణంగా తప్పు కాదు, వాడికి వాక్యం తెలుసు, లేక తెలుసు. అందుకనే లాస్ట్కి ఇలా రాయబడి యేసుప్రభు అని చెప్పారు. లేఖనం అంటే దేవుని వాక్యమే కనుక వాక్యంతోనే ప్రతి మనం చేయించగలుగుతాం. సాధారణ జయించాలని ఏం కావాలి మనకి? దేవుని వాక్యమే కావాలి. ఆమేన్. దేవుని వాక్యం చూడండి. లోకాన్ని జయించాలన్నా, సాతాన్ని జయించాలన్నా, లోకక్రియలు జయించాలన్నా వాక్యమే కావాలా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, నిజంగా క్రైస్తవుడు ప్రతి దాన్ని జయిస్తూ దేవుని మాట మీదనే నిలబడతాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం మామూలు క్రైస్తవులలో జీవించడం కాదండి. నిజమైన క్రైస్తవుడు అంటే వాక్యము నమ్మి వాక్యము ప్రకారం జీవించేవాడే. నిజమేనా? నమ్ముతున్నారా? హల్లెలూయా. మనం చేయవలసింది ఒకటే పిల్లలు, చేయవలసింది ఒకటే, నిజమైన క్రైస్తవం జీవించే జీవితమే కావాలి. అంతమంది కావాలి పిల్లరా. ఎటువంటి పాపం ఆరోపించబడకుండా జీవించే జీవితం కావాలి. అక్కడ జీవితం జీవించేవాడు నిజమైన క్రైస్తవం. అంటున్నారా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఆయన ఆరోపణ, ఎంత ఆరోపణ చేసిన పాపం అయితే లేదు. ఆ దినాలు వాళ్ళు అన్నారు, యేసుప్రభు అనలేదా? బయలుదేరులు అన్నారు, దయ్యం అన్నారు కదా. అన్యాన్ని ఎన్నో రకాలుగా ఆయన మనతో మాట్లాడారు అన్నారు. ఆయన కూడా ఎట్లా చూసినా ఆయన లోపల పాపం లేదు. సాతాను గాడు చేయవలసిన ఆరోపణలు లోపల అవ్వచ్చు, కానీ అది నిజమైన లోపడు. అబద్ధం ఆడుతున్నాడు, అబద్ధం ఆడుతుందంటే వాళ్ళు అనవచ్చు, కానీ అబద్ధం లేని జీవితం మనం జీవించాలి. మోసకరమైన జీవితం అనవచ్చు, కానీ మోసం లేని జీవితం మనం జీవించాలి కదా. అవిశ్వాసం లేని జీవితం జీవించాలి, విశ్వాసమైన జీవితం మనం జీవించాలి. ఆమేన్. అబ్రహాముకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి కదా. నిజమేనా? అవునండి. విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే క్రియలతో కూడుకున్నది. క్రియలు లేకుండా విశ్వాసం లేదు. ఆ విశ్వాసం దేవునికి ఉంచాలి. దేవుని వాక్యం వలన మన విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం ద్వారా దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. ఆమేన్. ఈ సాంకేతిక మనం చేయాలి. వింటున్నారా? ఎవరు వింటున్నారా? మరి మన మీద మన జీవితంలో ఏది ఆలోచించబడకుండా మనం జీవించాలి. పాపం అనేది, మోసం అనేది, అబద్ధం అనేది, లోకం అనేది. ఇతర లోకస్తున్నట్టు ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, ఇంకా లోకం లెక్కనే జీవిస్తున్నాడు అనేది ఆరోపణ రావు. అంటున్నారు. ఒకరి ద్వారా నువ్వేం చేయబడుతున్నావు? దేవునికి ఎటువంటి మహిమ రాదు అక్కడ. దేవునికి ఎటువంటి రీతిలో జీవిస్తున్నావు అంటే అప్పుడైంద దేవునికి ఎట్లా జీవిస్తున్నావు? నిన్ను బట్టి దేవునికి ఎట్లా వస్తుంది? మహిమ రాదండి, అవమానంగా వస్తుంది. ఒకవైపు దేవుని బిడ్డ జీవిస్తున్నావు, చెప్పుకుంటున్నావు, నిజమైన వాక్యం నమ్మినా, నిజమైన క్రైస్తవుని చెప్పుకుంటున్నావు, కానీ అటువంటి జీవితం లేదు. లేకపోయినప్పుడు ఏదైతే దేవునికి అవమానం వస్తుంది. పేరు చెప్పుకుంటున్నావు కానీ జీవితం లేదు. కనుక దేవుని బిడ్డ ఈ సాయంత్రం గమనిస్తుంది.
అంటే గుర్తుపెట్టుకోండి లేదా, దేవుడు నీకు రక్తం కాచాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? రక్తం దేనికోసము? పాపం కడివేయబడేదానికి. ఎంతమంది పాపం కడిగేసుకున్నారు? వీళ్ళందరూ పాపం కడిగేసుకుంటే ఇప్పుడు పాపం లేని వారే మరి. ఆమేన్. పాపం లేని వారంటే ఇక వారు ఏమై ఉన్నారు? వారు పరిశుద్ధులై ఉన్నారు. వారు ఇంకేమై ఉన్నారు? ఎటువంటి పాపము వారి మీద ఆరోపణ లేదు. వారు నిజమైన క్రైస్తవులై ఉన్నారు. వారు నిజమైన క్రీస్తు వాక్యాన్ని వెంబడించి వారు ఉన్నారు. చూడండి, జీవితం జీవిస్తాం. అప్పుడు మాత్రమే దేవుడికి మహిమ వస్తుంది. నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ వస్తుంది. మన జీవితం కావాలి. నువ్వు క్రైస్తవులు అయినందుకు ఈ బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. బైబిల్ చెప్తున్నది క్రైస్తవుడు అయితే నీకు అవమానాలు వస్తాయి, నిందలు అనుభవిస్తాం చెప్పాడు. అనుభవిస్తూనే నేను నిజమైన క్రైస్తవులు జీవించాలి. మనం ఏదైతే ఉంది, యోగ జీవితంలో కష్టాలు వచ్చినాయి, రాలేదా? ఎన్ని రావాలి అన్ని కష్టాలు వచ్చినాయి. అయినప్పటికీ పాపము ఆరోపించబడేవాడిగా సాక్షిగా నిలబడ్డాడు యోగు. మన జీవితం గురించి మనం ఆలోచిస్తాం. సర్వశక్తి మనం నమ్మాం. ఆఖరి కాలంలో, ఆఖరి గడిలో నిజమైన వాక్యం మనం నమ్మి ఉన్నాం. నిజమైన వర్తమానం నమ్మి ఉన్నాం. ఎవరు లేని, ఎవరు నమ్మని ఆ నిజమైన వర్తమానం దేవుడికి ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరు నమ్మని సత్యము నమ్ముతున్నాం. ఇన్ని దేవుడికి ఇచ్చినప్పుడు ఎట్లా ఉండాలండి? నిజమైన క్రైస్తవునిగా, పాపము ఆరోపించబడని వారిగా ఉండాలి. ఆమేన్. చూడండి, అక్కడ జీవితం జీవిస్తాం. అది దేవుడు కోరుతున్నాడు. ఈ సాయంకాలం దేవుడు పెట్టున్నారు కనుక కొన్ని సంవత్సరాలు కొన్ని నిర్ణయాలు చేసుకుంటారు. ఆ నిర్ణయం ఏంటంటే పనికిరాని నిర్ణయం కాదు. ఒక్కొక్కరు నిర్ణయం అనేది మొదటి నిర్ణయం తుది నిర్ణయం ఉండాలి. ఏ నిర్ణయం చేసుకుంటున్నావో ఆఖరి అదే నిర్ణయం ఉండాలి. నేను ప్రభు నేను నీకోసం జీవిస్తా. పౌలు అన్నాడు. ఎవరన్నా పౌలు బ్రతుకుడు నీకోసం ప్రభు అన్నాడు. అది ఇక్కడ దాకా సంవత్సరం దాకా, 10 సంవత్సరాల దాకా, ఎప్పటిదాకా నిర్ణయం, ఎప్పటిదాకా పౌలు నిర్ణయం, తుది వరకు, ఆఖరి వరకు, ప్రాణం ఉన్నంత వరకు, జీవించిన జీవితం వరకు కూడా అదే నిర్ణయం ఉన్నాడు. బ్రతుకుడు నీకోసమే ప్రభా, చావని నీకోసమే. అది నిజమైన తుది నిర్ణయం. అతను నిజమైన క్రైస్తవుడు. దేవుడు చెప్పింది చేసినాడు. దేవుడు చెప్పినది చేసినప్పుడే అది నిజమైన జీవితం. నిజమైన క్రైస్తవ జీవితం. మన జీవితం జీవిస్తాం. ఈ సాయంత్రం గమనించండి. ఎన్ని ఆరోపణలు మీ జీవితంలో వాటిని దిద్దుకోండి, సరి చేసుకోండి. ఏమేమి చేస్తున్నావు నీకు తెలుసు, దేవుడు తెలుసు. ఏం తప్పులు చేస్తున్నావు, ఎన్ని అబద్ధాలు అంటున్నావు, ఎన్ని మోసాలు చేస్తున్నావు, అవన్నీ నీకు తగ్గవు. ఎందుకంటే రోగస్తులు కాదు. ఒకసారి గుర్తు చేసుకో. పాపం అనేది నీకు అన్యాయం అనకూడదు. పాపం అనేది నీకు ఆరోపణ రావద్దు, మోసం రావద్దు, పాపము రావద్దు. ఇవన్నీ కూడా ఏమైనా ఉంటే అవి సరి చేసుకో. దేవుడు అంటున్నాడు, పాపము చేత ఆరోపించబడకుండా జీవించింది నిజమైన క్రైస్తవ జీవితం. అప్పుడు జీవితము నువ్వు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఒక పరిశుద్ధమైన జీవితం అనేది గుర్తు చేస్తుంది. దేవుడు మన జీవించే జీవితము అది గుర్తు చేస్తుంది. దేవుడి కలుగుల జీవితాన్ని గుర్తు చేస్తుంది. మన జీవితం జీవించమని దేవుడు కోరుకున్నాడు. దేవుడు తన మాట తెలుసుగాక. చేయమన్నా స్తోత్రము స్తోత్రము స్తోత్రము.